బాపట్ల జిల్లాలో గిరిజనుల ప్రాణత్యాగం చేసిన వారు కూడా ఉన్నారని స్థానిక శాసనసభ్యులు వెగిసెన నరేంద్ర వర్మ గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు వెగిసెన నరేంద్ర వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం అసువులు బాసారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆదివాసీలకు చెడు తెలియదని అన్నారు. మహారథంలో ఏకలవ్యుడు బొటనవేలు ద్రోణాచార్యులు గురు దక్షిణగా తీసుకున్న సంఘటన ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ గంగాధర్ గౌడ్ అధికారులు పాల్గొన్నారు. ఆదివాసీ దినోత్సవం నిరాకరిస్తే ఆయన తెలివిగా ఈ పాండవులు అర్జునుడికి ఇంకా ఎక్కడ ముందుకెళ్ళిపోతారని ఆ రోజుల్లోనే నాకు మీకేం కావాలో కోరుకో అంటే ఆయన కోరుకున్నాడు, నీ ఏలు కావాలి అని. బాణం వేయటానికి వీలు లేకుండా ఒక బొమ్మను చేసుకుని గురువుగా భావించి ఈయన అభ్యాసం చేస్తూ ఉంటే, నా బొమ్మను పెట్టుకున్నావు కాబట్టి ఈ గురువుకి కోరుకోవటం, గురు దక్షిణ కోరుకోవటం, అందులో ఏలే సమర్పించిన ఘటనని మనం చూసాం. అంటే ఆదివాసీలకి పాపం చెడు అంటే ఏంటో తెలియదు. 10 మందితో మంచిగా ఉండాలి, ఏ కల్లా కపటము లేకుండా జీవన విధం సాగించే వాళ్ళు ఆ గిరిజనులు ఎవరైతే మీరందరూ ఉన్నారో, మీ అందరూ కూడా ఈరోజు కూడా సమాజంలో వెనకబడి ఉంటానే ఉన్నారు. రోజులు మారుతున్నాయి, టెక్నాలజీలు మారుతున్నాయి, కానీ ఇంకా చదువు విషయంలో ఇంకా వెనకాల పడే ఉన్నారు. మన పిల్లలు చదువుకోవాలా. ఎవరైతే గిరిజనులు అంటారో ఆ వృత్తులు వదలకుండా, ఆ కళల్ని వదలకుండా, తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కృతిని సాంప్రదాయాల్ని వదలకుండా ఆర్థిక పరమైన స్థిరత్వాన్ని మనం సాధించాలి రాబోయే రోజుల్లో. దానికి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లల్ని చదివే దైవంగా, ఎందుకంటే గిరిజనులు బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు. ఆ బ్రెయిన్ని పదును పెడితే సైంటిస్టులు అవ్వచ్చు, ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, ఇప్పుడు చాలామంది ఉన్నారు కూడా.